ఛానల్కి స్వాగతం. ఈరోజు PVSK కుకింగ్లో రాగిపిండి బర్ఫీ చేసుకునే విధానం చూద్దాం. కప్పు రాగిపిండి తీసుకున్నాను, అరకప్పు కొద్దిగా తక్కువగా బెల్లం తీసుకున్నాను, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక ప్లేట్లో రాసి పెట్టుకుందాము. ఇలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ బెల్లం వేసి ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. బాగా కరగనివ్వాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి ఆ పిండిని బాగా వేయించుకోవాలి. బాగా కమ్మటి వాసన వచ్చేదాకా వేయించాలి. నిదానంగా మంట తగ్గించుకొని వేయించుకోవాలి. బాగా మంచి వాసన వస్తుంది. నెయ్యితో వేయించాం కదా రాగిపిండి, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళని దీంట్లో వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు, మనం కొంచెం సేపు ఉడకబెడితే అది గట్టిగా అయిపోద్ది. గట్టిగా అయ్యేదాకా మనం తిప్పుతూ ఉడకబెట్టుకోవాలి. బాగా ఇది ఇలా గట్టిగా అయిపోవాలి. నీళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకున్నా ఏం కాదు, కప్పు 1.5 కప్పు అయినా పోసుకోండి. ఇంకొంచెం బాగా బెల్లం కావాలనుకున్న వాళ్ళు కూడా కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. నేను కరెక్ట్గా వేసాను, తీపి కొంచెం తక్కువగా ఉండాలని. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు. ఇలా వేసుకొని ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకొని ఇలాగా 4 పక్షాలు నున్నంగా ఉండే దాంతో ఇలా అద్దుకుందాము. నున్నంగా వచ్చేదానికి స్పూన్తోనే 4 వైపులకు 4 పక్షాలుగా ఇలాగ చేసుకుందాము. ఇది ఒక 15 నిమిషాలు ఆరినాక మనం కోసుకోవచ్చు. కేకులుగా వస్తాయి. ఇది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చేసి పెట్టండి. ఎంతో ఈజీ చేసుకునేది, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి బెల్లం కాబట్టి చేసుకొని తిని చూడండి ఎలాగా వచ్చిందో కేకుల్లాగా. రాగిపిండి బర్ఫీ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.